జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ. ఈరోజు చూసుకున్నట్లయితే మనకు పార్లమెంట్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారిని నియమించినందుకు చాలా జాగ్రత్తలు అంటే మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, ఒక ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు మంచి ఏమంటారు మన మినిస్టర్గా చేసి ఆర్థిక శాఖ మంత్రి, రెండో విధంగా మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి పనులు ఎన్నో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వేరే పార్టీ నుండి పెట్టిన వాళ్ళు ఎవరికి తెలియదు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎవరికి తెలియదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఇది లేదు, అవగాహన కూడా లేదు. ఆయన చేసినటువంటి మంచి పనులు గుర్తించినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి జనాలకు చాలా మంచి అవగాహనతోని వాళ్ళు ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంతో అభివృద్ధి చేసిండు. అదేవిధంగా పేదవాళ్లకు ఎంతో సహాయ సహకారాలు కూడా అందించిన ఆయనకు హాస్పిటల్ కానీ లేదంటే వేరే ఏదైనా ఆర్థిక శాఖ కానీ ఈ విధంగా ఆయన చేసినటువంటి పనులు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఓటేయాలని, ఎక్కడ అడిగినా ఏ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ, బండ్లోళ్ళు కానీ, పంచర్ షాప్ వాళ్ళని కానీ అడిగితే ఈటల రాజేందర్ గారు అంటే ఎవరో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తున్నాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి చేసినటువంటి పనులు దేశవ్యాప్తంగా అందరు గుర్తించారు. అది తెలుసు కాబట్టి బీజేపీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది. కాబట్టి ఈటల రాజేందర్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్కి బార్ 400 పార్ అనే ఏదైతే నిదానం ఉందో అది ఖచ్చితంగా అమలు అవుతుందని చెప్పేసి కూడా ప్రజలు సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచిగా ఇది ఉన్నది కాబట్టి అందరికీ మంచి నాలెడ్జ్తో పోతున్నారు కాబట్టి చాలా మంచిగా ఉంది, సంతోషం. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారికి మంచి ఆదరణ ఉంది. ఏ కాన్స్టిట్యున్సీ తిరిగినా మేధావులు, యువత, మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడి పోయినా ఈటల రాజేందరు గొప్ప వ్యక్తి. అంతము తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో అల్పేరుగాని పోరాటం చేసి తెలంగాణ సాధించాలని ప్రతి ఒక్కరికి ఈటల నోట్ల, ప్రతి ఒక్కరి ఓటరు నోట్ల ఈటల అనే పేరు ఉన్నది. మంచి మెజారిటీతో గెలుస్తాడు. మొత్తం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా, ఏ వర్గం అయినా, ఏ కాలనీ అయినా మంచి ఆదరణ ఉన్నది. ఎక్కడి పోయినా ఈటల రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని మేము 7 కాన్స్టిట్యున్సీలు తిరిగినాం. ప్రతి సర్వే చేస్తే ఈటల రాజేందర్ గారు బ్రహ్మాండమైన మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ప్రతి ఒక్కరూ అంటున్నారు. సర్వేలు కూడా అట్టనే ఉన్నాయి. మేము అన్ని కాన్స్టిట్యున్సీలు సర్వే చేసినాం. అత్యధిక మెజారిటీతో ఈటల రాజేందర్ గెలుస్తారు. మోడీ గారి గురించి ఈటల రాజేందర్ గారు ఒక్కడే గొప్ప వ్యక్తి అని, పెద్ద మన భారతదేశాన్ని మోడీ గారు అయితేనే కాపాడతారని మొత్తం ఈటల గారే మోడీ గారి గురించి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా మోడీ గారు హయాంలో మన భారతదేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావించి మోడీ గారి పాలన బాగుంటుందని, అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని కూడా అత్యధిక మేరతో గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ అంటున్నారు.